అనే తత్వాన్ని అది తత్వం అండి సంబంధించి కాదు యూనివర్సల్. నేను ఉన్నాను అనే అనుభవం నేను ఫలానాగా ఉన్నానన్నప్పుడు స్టార్ట్ అవుతుంది వేదం అంతే. ఈ ఒక్క విషయం చెప్తే చూడరాదు. ఫలానాగా ఉన్నారనేది నిజమే, నేను ఉన్నాను అనేది నిజమే. నేను ఉన్నాను అనేది గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. కానీ ఎవరుగా ఉన్నారు? వివరణ లేదు. ఏదిగా ఉన్నారు? వివరణ లేదు. గాఢ నిద్రలో ఉన్నాననే అనుభవం ఉన్నప్పటికీ ఎవరుగా ఉన్నారు, ఏదిగా ఉన్నారో వివరణ ఎందుకు లేదంటే ఎవరుగానూ లేరు, ఏదిగానూ లేరు కాబట్టి వివరణ లేదు అక్కడ. అది తన ఒరిజినల్ అనమాట అండి. నేను ఉన్నాను అనే అనుభవం ఏదైతుందో గాఢ నిద్రలో వివరణ లేకుండా ఉన్నాను అనే అనుభవం ఏదైతుందో అది ఒరిజినల్. మీ గురించి మీరే చెప్పుకోవడానికి అవసరము కానీ అవకాశము కానీ లేని స్వరూపంగా ఉన్నారని అర్థము. తన గురించి తానే చెప్పుకోవడానికి అవసరం కానీ అవకాశం కానీ లేని తత్వముగా తాను ఉన్నాడు అనేది రుజువు చేస్తుంది గాఢ నిద్ర. మేల్కున్న తర్వాత మీరేం మారిపోలేదు, నేనున్నాననే అనుభవంగానే మేల్కున్నారు. కానీ ఆ అనుభవంగా ఉండడం అనేసి నేను పట్టైగా ఉన్నాను అన్నాను అంతే. మాయ స్టార్ట్ అయిందనమాట అంతే, ఇంకేలేదు. సింపుల్. పట్టైగా ఉన్నాను అనేది పూరించకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అక్కడ వివరణ ఉండదు. తెలియదనే చెప్పాలి. ఎందుకంటే వివరణ ఉంటే చెప్తారు, కానీ వివరణ లేదు ఏం చెప్తారు? గాఢ నిద్రలో వివరణ లేదు కాబట్టి తెలియదని చెప్తున్నారు. అది కరెక్ట్. తెలియదంటే తెలియదు కాబట్టి తెలియడానికి తెలియబడేది ఇంకోటి ఉంటే చెప్తారు. ఇప్పుడు పట్టైగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను అంటే తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాం. దేనికి తెలుస్తుంది? ఆ నేనున్నాననే కేవలం అనుభవం ఏదైతుందో దాని పేరు మేల్కొన్న తర్వాత సాక్షి పేరు మారిందనమాట. నేనున్నాననే అనుభవమే తనచే చూడబడేది ఏర్పడుతుంది. తనచే చూడబడేది ఏర్పడింది కాబట్టి తనకి సాక్షి అని పేరు నేనున్నాననే అనుభవానికి. అప్పుడు చూడబడేది ఉంది కాబట్టి మీరు సాక్షిగా ఉన్నారు. సాక్షిగా ఉన్నాను అనే సంగతి కూడా మరిచినప్పుడు మీరు వ్యక్తిగా ఉన్నారు. మీరు వ్యక్తిగానే ఉన్నారు, సాక్షిగానే ఉన్నారు, సాక్షి లేని కేవల సాక్షిత్వంగా కూడా ఉన్నారు. కేవలత్వం అంటారు. అక్కడ నేనున్నానని చెప్పడానికి కూడా అవకాశం లేని తాను అన్నమాట. మూడింటిగానే తానున్నారు. ఇందులో ఏది ఒరిజినల్? నేనున్నాను అనేది ఒరిజినల్. ఎవరుగా ఉన్నారు, ఏదిగా ఉన్నాను అనేది అవసరం లేదు. నేనున్నాను అని మీరు అన్నారు, సరిపోయింది. ఈ క్లాస్కు కూడా నేనున్నానని చెప్పే అవకాశం ఉంది. కాసేపు అనుకోండి, నేనున్నానని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఉంది కదా క్లాస్కో ఉంది. ఇది నేనున్నానని చెప్తే క్లాస్కో ఉందని చెప్తుంది. దీని గురించి చెప్పుకోవాలంటే క్లాస్కో అడిగితే ఏం చెప్తుంది? నేను క్లాస్కో ఉన్నానని చెప్తుంది. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నేను పరణంగా ఉన్నానని చెప్తారు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేను పరణంగా ఉన్నానని చెప్తాను. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఆన్సర్లో, ఎవరు తప్పు చెప్పలేదు. కానీ గాఢ నిద్రలో ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఒకే సమాధానం. క్షేమంగా ఉందండి అడిగాము. మీరు ఎలా ఉన్నారంటే నేను క్షేమంగా ఉన్నానని చెప్పింది. సమయం ఉన్నదాన్ని సరిపోయింది. మనకి సందేహం కలగడం లేదు. నేను అడిగాం, నేను ఏనుగ్గా ఉన్నానని అడిగి చెప్పిన సమాధానం మనకి సరిపోయింది. మనకు కూడా సందేహం లేదు, దానికి లేదు. సరే, చీమ నిద్ర ఉంది, ఏనుగు నిద్ర ఉంది, మనము నిద్రపోయాం. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే అక్కడ సమాధానం లేదు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే పాట అక్కడ చెప్పారు. నిద్ర వెళ్ళాక ఉన్న సుఖం అందరికీ ఒక్కటే. నిద్రపోవడానికి ముందు రాజేమో పాలనా చోట పడుకుంటున్నాడు, సేవకుడు నేల మీద పడుకుంటున్నాడు.
పడుకునేటప్పుడు వేదం ఉంది కానీ పడుకున్న తర్వాత నిద్ర పట్టేసిన తర్వాత వేదం లేదు. ఇప్పుడు అవేదంగా ఉంది. ఆ సుఖం సమంగా ఉంది. నిద్రలో ఉన్న సుఖం సమంగా ఉంది. చెమకైనా ఆ సుఖమే, దోమకైనా ఆ సుఖమే, నీకైనా ఆ సుఖమే, బ్రహ్మగారికైనా ఆ సుఖం. నిద్రపోయిన తర్వాత ఉన్న సుఖం సమంగా ఉంది. నేర్చుకున్న తర్వాత భేదం ఏర్పడుతుంది. ఏమి ఎక్కడ తేడా వస్తుంది? కాళ్ళమిత్రంలో మీరు ఒక్కడే కదా ఉన్నారు, ఇంకా లేరు కదా. మేలుకున్న తర్వాత ఇద్దరైపోయారా? ముందర ఈరోజు చెప్పారు చివరంటే ఆ మాట, ఆశ్వాస్పదంగా ఉందనే మాట చెప్పారు. కానీ ఎప్పుడు ఒక్కడే కదా. నేను రెండంటే ఆశ్వాస్పదాన్ని చివరిలో ఆశ్వాస్పదం కదా. మీరు ఒక్కడే ఉన్నారు కాళ్ళమిత్రంలో. మేల్కొన్న తర్వాత కూడా మీరు ఒక్కడే మేల్కొన్నారు, ఒక్కరే ఉన్నారు. నిద్రపోయేటప్పుడు కూడా మీరు ఒక్కరే నిద్రపోతున్నారు, మీరు ఒక్కరే మేల్కొన్నారు. ఇప్పుడు కూడా మీరు ఒక్కరే ఉన్నారు. నేనున్నాననే కేవలానందంగా ఉన్నారు అని వ్యక్తి మీకుంటే అదే మోక్షం. అది మరిస్తే బంధం, అది చెప్తుంటే మోక్షం. అదేదో పాట రాశారు కదా, తెలిసితే మోక్షము తెలియకుంటే అదే అనమాట. కలవంటిది బ్రతుకు. ఇక్కడ మరిస్తే ఇక్కడ బంధం అయితే వ్యక్తిగా ఉంటే మన మోక్షం. మోక్షం అంటే పొందేది కాదు, మరిపే బంధం ఉందన్నమాట. తెలియకుండుట బంధమే. వ్యక్తుంటే మోక్షం. ఇక్కడ పొందిన వారు ఎవరు, పోగొట్టుకున్న వారు ఎవరు? ఎవరు పొందేదని చెప్తాను, ఎవరు పొందలేదని చెప్తాను. సో ఆ మాటలకే అవకాశం లేకుండా పోలేదు. మనిషినంత మాత్రం చేత, ఆడు భిక్షగాడ వేసంలో ఉన్నంత మాత్రం చేత చక్రవర్తి కావాలని మారు వయసులో ఉండే భిక్షగాడు ఉంటే మీరు భిక్షగాడు ఎప్పుడేటి అరుణాచలం వచ్చిందండి. కొంతకాలం గొప్పతంగా ఉండాలని వచ్చి ఆ భిక్షాన్ని తింటున్నాడు, భగవాన్ పెట్టిన ప్రసాదం తింటున్నారు. వాడు భిక్షగాడా? వాడు చక్రవర్తే, ఈ దేశాన్ని పరిపాలించేవాడే. కానీ కొంతకాలం అరుణాచలంలో గుప్తంగా ఉండాలని వచ్చాడు మారువేషంగా. వచ్చి భిక్షాన్ని తింటున్నాడు, భగవాన్ ప్రసాదం తింటున్నాడు. భిక్షగాడా? మనం ఎలా మోసపోతే ఎలాగా మనం? పరిస్థితిలో ఉండుట అంటే నేనున్నాననే కేవలానందంగా ఉండటని అర్థం. పరిస్థితి నుండి జారి ఉండుట అంటే ఎద్దుగా ఉన్నాను. ఇక్కడ జారినప్పటికీ పరిస్థితిలోనే కదా ఉన్నారు. ఆకాశం నుంచి జారి ఎక్కడ ఉంటారండి? ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము, జారేమో ఎక్కడ ఉంటాం? అరుణాచలంలోనే కదా ఉంటారు. అక్కడ మర్చిపోయారు, నిద్రపోయి మర్చిపోయారండి. ఎక్కడ ఉంటారు?
మీరు మర్చిపోయినంత మాత్రం చేతి అరుణాచలం ఉండకుండా పోతారు ఏంటి? ఉన్నది అరుణాచలం అనే కదా. ఇద్దరు పోయారు, కొడుకు పెట్టింది మర్చిపోయారు, కానీ అరుణాచలం అనే కదా ఉన్నారు. అది స్వస్థితిగానే ఉన్నారు, జారేరు, వ్యక్తిగా ఉన్నారు, మర్చిపోయారు, వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్నారు. అంత మాత్రం చేత మీ స్వస్థితి నుంచి స్వస్థితిగా లేరేటి? స్వస్థితి అనేది యూనివర్సల్, వ్యక్తికి సంబంధించింది కాదు. మరిచినప్పుడు వ్యక్తి ఏర్పడుతుంది. వ్యక్తి ఏర్పడినప్పుడు జారుడు అనే పదం వచ్చింది. ఈ కళ ఉంది కదా, ఇప్పుడు మనం అనుభవించే ఈ స్వప్నం అన్నారు కదా, దీన్ని ఈ స్వప్నం వ్యక్తికి సంబంధించిన స్వప్నం కాదు, ఈశ్వరుని స్వప్నం. ఈ స్వప్నం కనేవాడి పేరు ఈశ్వరుడు. స్వప్నం కనేవాడు ఈశ్వరుడైనప్పుడు స్వప్నం వాడగలరు, ఈశ్వరుడే కదా. ఇక్కడ స్వప్నంలో ఈశ్వరుడే మరిచి స్వప్నంలోకి వచ్చేసాడు కాబట్టి వ్యక్తిగా ఉన్నాడు అనుకున్నంత మాత్రం చేత వాడు వ్యక్తి అయిపోతాడా? ఎందుకోవాలా? వ్యక్తికి రావడము మరవడము రెండే కదండి ఉన్నాయి. మరిస్తే జీవుడు వ్యక్తిగా ఉంటే దేవుడు వాడే, మరిస్తే జీవుడు. అప్పుడు కూడా మరిచి జీవుడు అనుకుంటున్నాడు అంతే. మరిచినప్పుడు మాత్రమే ఇది ఏర్పడుతుంది. ఎలాగంటే ముందు నువ్వు అరుణాచలంలో ఉన్నావా లేదా? ఓకే, అయిపోయింది. ఈ సమాధానం ఎక్కడున్నామంటే అరుణాచలం అని చెప్తున్నావు కదా, అయిపోయింది. అలా క్షేత్రం సహకరించింది అనమాట. అందుకే అరుణాచలంలో మాత్రం ఆ వ్యక్తి సహజరక్షణ అయితే వాడు గింటేచ్చి బయటకు మళ్ళీ అసలు అయితే తీసుకొచ్చుకుంటాడు అండి మనకు సంబంధించింది. అవసరం ఉండదు అప్పుడు, ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాయి. అవసరం అయినప్పుడు వాడు మరాన్ని తీసుకొచ్చి అరుణాచలంలో పడేస్తాడు. అది చెప్తే సహజ లక్షణంగా మారుకుంటుంది. సహజ లక్షణంగా మారుకుంటే శక్తి సహజ లక్షణంగా మారుకోలేని అని చెప్పి ఎలాగ అరుణాచలంలో ఉన్నాడు కాబట్టి సాధనగా ఉంటుంది అనమాట. మీరు ఎక్కడున్నా సాధనే. మీకు తెలియకుండానే మీ చేత సాధన చేయించి మిమ్మల్ని ఆ జ్ఞప్తిలో ఉంచి తనలో కలుపుకుంటాడు. కాబట్టి అరుణాచల క్షేత్రంలో ముక్తి నిలుపుతాడు చెప్పవలసిన బాబా. మీరు రమణాశ్రమంలో ఉండొచ్చు, ఈ భూమిలో ఉండొచ్చు, ఇది గిరి ప్రదక్షిణలో ఉండొచ్చు, లేకపోతే రమణ బిజ్జి ఎదుర్కొంటా గేట్లో నివాసం కూడా ఉండొచ్చు. ఎక్కడున్నా అరుణాచలంలోనే కదా ఉన్నారు. ఎక్కడుంటే ఏమి? ఆ వ్యక్తి సహజ లక్షణంగా మారుకునేదాకా మేము నొదల్లో అది వదలతో మనం కాదు.
అరుణాచలం అనేది దేవుడికి పర్యాయ పదం అన్నమాట. దేవుడు అరుణాచలం అంటే దేవుడే. భగవాన్ మొట్టమొదట అరుణాచలం పేరు విన్న తర్వాత అరుణాచలం నుంచి వచ్చామంటే అరుణాచలం నుంచి వెళ్ళడం ఏంటి రావడం ఏంటి, అరుణాచలం అంటే దేవుడు కదా, దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళడం రావడం ఎట్లా కుదురుతుందని ఆశ్చర్య అయ్యిందని చెప్పారు. అరుణాచలం అంటే దేవుడే. భగవాన్ అరుణాచలం అంటే దేవుడనే పరిచయం ఊరే మీరు కాదు. కాబట్టి అరుణాచలం అనే దేవుడు ఊరి పేరుతో కూడా ఉన్నాడు, కొండ పేరుతో కూడా ఉన్నాడు, అదే గుడి లింగమూర్తిగా కూడా ఉన్నాడు. ఆ దేవుడే. కాబట్టి ఇన్ని కలిపి కలగలుపుని ఒక చోట ఉన్నాడు కాబట్టి అక్కడ మంచి అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉండదు. సైట్లో ఉన్నారు కాబట్టి వేరే చోట్ల ఉంటే మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు దేవుడిగా చూడటం లేదు కాబట్టి. చూస్తే ఎక్కడన్నా ఒకటే ప్రపంచంలో. అరుణాచలం అంటే దేవుడు స్మరణ మాత్రమున ముక్తి ఇచ్చేస్తుంది. దేవుడు కదా మరి, దేవుని స్మరిస్తే దేవుడే అయిపోతుంది. సూత్రం అన్నమాట. కాబట్టి దేవుడు స్మరిస్తే సూత్రం ప్రకారంగా దేవుడు అయిపోతుంది. మీరు అరుణాచలం అనేది దేవుడిగా మీరు గుర్తించలేకపోతే దేవుడు ఉండే చోట్లోకి వచ్చాడు. మీరు మర్చిపోతున్నారు, గుర్తు రావడం లేదు, మర్చిపోతున్నారు. దేవుడు ఉండే చోటు అంటే తనకి తానే ఆ పేరుతో పూలు ఉంది, ఆ పేరుతో ఒక కొండ ఉంది, ఆ పేరుతో ఒక ఆలయం ఉంది. ఇంకక్కడ తప్పించుకోలేరు అనమాట. బయట ఎక్కడైనా తప్పించుకునే అవకాశం ఉంటుంది కానీ ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాడు వాళ్ళ పడిపోయినట్టే లెక్క, తప్పించుకోలేరు. ఇక్కడ కట్టడం అనేది జరుగుతుంది. భగవాన్ అరుణాచలంకి వెళ్ళాలని తలంపే రాలేదండి. నాన్నగారు అనేవారు అరుణాచలాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళాలని తలంపే రాలేదండి భగవాన్ గారు. ఇంకా అరుణాచలం అంటే దేవుడు కదా, అప్పుడు ఆ తలంపు వచ్చే అవకాశం ఉంటుంది. అరుణాచలం అనేది తానే దేవుడు, తానే పేరు, తానే ఊరయ్యే, అన్ని తానే అయిపోయిందండి. ఇంకెక్కడికి వెళ్ళబోతారు. పేరు అదే, ఊరు కూడా అదే. దేవుడిగా ఉన్నది కూడా తానే, తానే దేవుడిగానే ఉన్నది, ఊరిగానే ఉన్నది, పేరుగానే ఉన్నది. అరుణాచలం అనే పేరుగానే ఉన్నది ఆ దేవుడికి. ఆ దేవుడికి అరుణాచలం అనే పేరుంది, అరుణాచలం అనే ఊరుంది, కూడా ఉంది. అరుణాచలం ఒకటేనా? కాబట్టి నేను వారి పేరు అనమాట. అలా భయపెడితే అలాగా. అరుణాచలం ఆడికి ఆ దేవుడికి ఇంకో పేరు కూడా ఉంది, అది నేను. కాబట్టి నేను అనేది భగవంతుడి పేరు, అరుణాచలం అనేది భగవంతుడి పేరు. నేను డ్యాస్ అరుణాచలం అన్నమాట.